మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ వ్యాప్తంగా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం సందడి మొత్తం ముగిసింది. 3 దఫాలుగా ఈ ఎన్నికల మొత్తం నిర్వహించారు. ఈ ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో కూడా గెలుపోవటంలో సహజం. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వారు విజయంతో ఉంటే ఓడిపోయిన వారి ఇంటి కూడా విషాదాచారాలు అనుకున్నాయి. ఇలాంటి విషాదాచారాలే కూడా ఒక కుటుంబంలో ఇంకా విషాదాచారాలు అనుకున్నాయి. ఎందుకంటే మహబూబాబాద్ జిల్లా బయారం మండలంలో ఉండి కొత్తగూడెం గ్రామంలో ఆ కుటుంబంలో విషాదాచారాలు అనుకున్నాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా తన తల్లి వెంకటరమణ సంబంధించినటువంటి ఊరికి గ్రామ సర్పంచ్గా అభివృద్ధి ఎన్నో పనులు చేశారు. మళ్ళీ కూడా తను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి ఈ గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడిన సందర్భంగా కూడా తన చిన్న కొడుకు సునీల్ మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరైనా సందర్భం పుల్లు మందు తాగి 11 రోజుల పాటు, అంటే తన తల్లి ఎన్నికలు ఓడిపోయిందని జీర్ణించుకోలేక బుర్ర మంది ఆవడంతో తనని ఊటవుతున్న మహబూబాబాద్ హాస్పిటల్ తీసుకెళ్లారు. 11 రోజుల పాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడు సునీల్. నిన్న సాయంత్రం మృతి చెందాడు. ఆ మృతి చెందడంతో కొత్తగూడెంలో మొత్తం విషాదాచారాలు అనుకున్నాయి. ప్రస్తుతానికి మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. అంటే తన తల్లి ఎలక్షన్స్లో గెలుస్తుంది. గతంలో 5 సంవత్సరాలుగా గ్రామ సర్పంచ్గా చేసింది, అభివృద్ధి చేసింది, అందరూ ఆదరించారు. దాంతోపాటే మళ్ళీ గెలుస్తుందని చెప్పేసి సునీల్ నామినేషన్ వేసినప్పటి నుంచి కూడా తన తల్లితో తన తల్లి వెంటే వండుకుంటూ ఊరి ప్రజలంతా ఏకం చేస్తూ తన మిత్రులతోని, తన బంధువులతోని, తన కుటుంబ సభ్యులతో కూడా అన్ని విధాలుగా రాజకీయంగా ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా మన ఓట్ల ముందు పోవాలి, ఏ విధంగా చేయాలని కూడా అన్నీ కూడా కులంకుశంగా చేసుకొని తన తల్లిని గెలిపించడానికి మొత్తం ఆరాటపడ్డాడు. చివరికి పాపం తల్లి కొన్ని స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడంతో దాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ప్రస్తుతానికి ఆ తల్లి కూడా తన కొడుకు ఓడిపోయిన పక్క పెట్టి తనకు కొడుకు చనిపోయడంతో కన్నీరు ముందుగా విలిపిస్తుంది. ఆ తల్లి తన బాధని ఒకసారి మనం తల్లి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తమ్మ, అసలు ఏం జరిగిందమ్మా? అసలు సునీల్ ఎందుకు అట్లా చేసుకొచ్చుకుంది అసలు? సార్, నా కొడుకు సర్లే ఓటమో గెలుపో అన్నది. నా పేరు చింత వెంకటరమణ, నా కొడుకు పేరు చింత సునీల్, కొత్తగూడెం, బయారం మండలం, జిల్లా మహబూబాబాద్. ఏదున్నా కానీ నా కొడుకు నా ఎంబడి తిరిగి ఓటమా సాటమా అని అందరితో మాట్లాడి, అందరిని కూర్చోబెట్టి మాట్లాడి, మా అమ్మ గెలవాలి, మా అమ్మ పని చేసింది కదా అని చెప్పి తిరుగుతూ అట్లా చేసి, సర్లే జనాలు కూడా మాట ఇచ్చిర్రు, నాకు ఇచ్చిర్రు, నా కొడుకుకి ఇచ్చిర్రు, అందరికి ఇచ్చిర్రు, అందరు వేస్తామన్నారు. సర్లే నేను ఇది అన్ని పనులు చేసిన, ఏదైనా కొన్ని పనులు ఉంటాయి, సాధ్యమే అది అనేసి ఈసారి గెలిస్తే మనం ఉన్న పనులు కూడా చేసి ఆ ఊరిని అభివృద్ధి చేద్దాం. మరి ఊరు జనాలు కూడా అట్లనే ఉండి వెనకబడి ఉంటారు. ఏదున్నా కానీ తెలివిగా మనం చేసుకొని వెళ్ళిపోదాం. మరి అందరూ వాళ్ళు కూడా జనాలు ఇంకా తెలిపారేటట్టు లేరు, అడవిల లెక్కనే ఉంటారు అనేది నేను అనుకొని ఒక ఆడపిల్లని చేసుకొని ఈసారి కూడా గెలిస్తే మళ్ళీ ఉన్న పనులు చేసుకుందాం అనేది అనుకొని నా కొడుకు, నేను, నా 2 కొడుకులు అన్ని చేసుకుంటూ కూర్చోబెట్టుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చినాం. చివరికి నా కొడుకు ఓట్ల రోజు గెలుస్తామో ఓటమా అది తర్వాత తీసాం. నా కొడుకు మా అమ్మ ఓడిపోయింది కదా, మరి ఓడిపోయినాక జనాలు ఏమంటారో, మా అమ్మని అంటారో, నన్ను అంటారో అనేది అనుకోని పురుగుల మందు తాగి చచ్చిపోయిండు. నా కొడుకు చచ్చిపోయిండంటే నాకెంతో బాధ అనిపిస్తుంది. నేను జనాల కోసం త్యాగం చేసేదాన్ని, ఛానళ్ళ పనులకి లేదు. నేను గెలిచిన కానించి ఎప్పుడు ఊళ్ళోనే
7ంటికి పోతే నేను మళ్ళీ ఎప్పుడు వచ్చి అన్నం తింటాడో నాకే తెలియదు. ఆ స్థితిలో ఉండి కూడా నా కొడుకు కూడా, నాకు 2 కొడుకులు కూడా పట్టించుకోలేదు. అమ్మ నువ్వు ఊరు కోసం చూడు, పంచాయతీలు చూడు, ఎవరు ఏం పనులు ఉన్నాయో కూడా చూడమని నా కొడుకులు నాకు భరాసి ఇచ్చారు. ఈసారి కూడా గెలుస్తా అనుకున్నా కానీ ఇంతవరకు నాకు ఈ కొన్ని ఓట్లతోనే నేను ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినా గెలిచినా నేను ఒకటే అనుకుంటున్నా, నా పిల్లగాడైతే పోయినోడైతే రాడు. కానీ ప్రభుత్వాన్ని కూడా చెప్పేది ఏంటంటే ఇట్లాంటివి కూడా మళ్ళీ జరగరానియకుండా ఇంకో తల్లికి కూడా ఇట్లా చేయకుండా కూడా ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఏదున్నా కానీ మన ఏదున్నా ఏ పని చేసినా కానీ మనని గుర్తించి పని చేసుకుంటూ పోవాలా. గత 5 సంవత్సరాలు పోయిన పీరియడ్ కూడా మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు సర్పంచ్గా ఉన్నారు. మీరు మరి ఈ సంవత్సరం మీకు అసలు టికెట్ ఆశించిన టికెట్ దక్కలేదు మీకు. అంటే గెలుస్తామనే ధీమతో చిన్న కొడుకు అంటే నామినేషన్ పంచి మీతో ఉన్నాడు, మీ అందరిని కూడా పెట్టుకున్నాడు. మరి ఫలితాలు ఏంది వచ్చినందుకు దానికి మనసపని చెందిందంటారా? దానికోసమే మా అమ్మ ఇట్లా అయింది కదా, మా అమ్మ కూడా ఏమైనా చేసుకుంటుందేమో, మమ్మల్ని చిన్నప్పటి నుంచి సాధింది మా అమ్మ, మరి మా అమ్మ కూడా చేసుకుంటుందేమో అనేది నా పిల్లగాడు అనుకొని, నా లేక అయితే బండ గుర్తుగా ఉండడు కదా, చిన్న పిల్లగాడు ఉడుకు రక్తం, ఇక అట్లా ఆలోచించి నా కొడుకు తాగాల్సి వచ్చింది. నా కొడుకు కూడా మంచి మాటలు చెప్పిన, నాన్న ఈసారి గెలవపోయినా నెక్స్ట్ ఉంటుంది మనకి, మనం 100 మంది మన అన్నా కానీ మనం ఏం పట్టించుకోవద్దు నాన్న అని కూడా నేను మంచి చెప్పి నా పిల్లగానికి అన్నం పెట్టించి అన్ని చేసి పండుకున్నాడు, మంచం వేసుకున్నాడు, అన్ని చేసుకున్నాడు. ఇట్లా చేసుకుంటాడని కూడా నేను ఊహించలేదు, ఇట్లా చేస్తాడని కూడా నేను అనుకోలేదు. నా కొడుకు కష్టదారి. నేను ఈ రోజు దాకా కూడా నా పెద్ద కొడుకు నేను గ్రామ పంచాయతీలో ఏం పని కావాలన్నా కూడా గ్రామాని కోసమే చూసినాం కానీ ఇలా నా పిల్లలు నా వ్యవసాయము అనేది కూడా చూడకుండా చేసినాం సార్. ఇక ఇది మాత్రం మన ప్రభుత్వం ఆలోచించాలి. ఇది ఎంతమంది ఎవరైనా కానీ మా గుండె కోత ఆలోచించాలా. అట్లా ఎలక్షన్స్ చెప్పండి, ఎన్నికలప్పుడు అబ్బాయి నీతో తిరిగిందమ్మా? తిరిగిండు, 4 రోజులు తిరిగి అందరిని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ దోస్తులతో కూడా అంత చేసుకున్నాడు సార్, అన్ని చేసిండు. ఎలక్షన్లప్పుడు ఒక 2 రోజులు తిరిగిండు. అమ్మ మీరు తిరగండి, నేను వ్యవసాయం ఉంది కదా చూసుకుంటా అని వ్యవసాయం నీళ్ళు కట్టడం అది చేసుకున్నాడు సార్. తల్లి చిన్న కొడుకు నీకు ఎలాంటి ప్రేమ అభిమానులు ఉండేమ్మా? నా కొడుకు ఎంత ప్రేమ అంటే సార్ అంత ప్రేమ ఏ కొడుకు లేదు, తల్లికే లేదు. నేను వచ్చినాకనే ఇద్దరం కలిసి తింటాం సార్. మా కొడుకు ఎడిపోయిండో మా అమ్మ రాలేదు కదా, మా అమ్మ బయారం పోయింది, మా అమ్మ వచ్చేదాకానని నా కోసం ఆలోచించి ఉంటాడు. ఇద్దరం కలిసి మేము అన్నం కూర్చొని తింటాం, ముగ్గురం తింటాం. కానీ ఇక పిల్లగానికి పెళ్ళైందిగా పెద్ద అబ్బాయికి, ఇక వాళ్ళ ఫ్యామిలీ కదా అందరం. ఇప్పుడు 10 సంవత్సరాలు నా కొడుకుకి, ఈ రోజు దాకా కూడా నా పెద్ద కొడుకుకి నేను ఏరేయ్యలే. తమ్ముని భరాసతోనే ఉన్నాడు. అన్నా నువ్వు వేరే పడొద్దు, మీ ఇద్దరమే కదా, మీలే కదా అనేది అనకుంటా అట్లా నా కొడుకు నడుపుకుంటా చేసుకుంటూ వచ్చాడు సార్. ఇప్పుడు రాజకీయాలలో గెలుపడం సహజము, దానికి అంతగా సునీల్ మనస్తాపం చెంది ఎందుకు అంత కావాల్సి ఎందుకు వచ్చింది? అందుకే లేకపోతే రేపన్నా ఇంకా మనకు ఛాన్సెస్ తగ్గిలి దానికి ఎందుకు అంతగా బలవంతం? చెప్పినా సార్ నేను ఇవాళ కాకపోతే నాన్న రేపైనా చేద్దాం, రేపు ఇంకా ఉన్న ఎలక్షన్లకు కూడా చేసుకోవచ్చు కానీ నువ్వు ఎంత అని అంటే ఏడ్చుకుంటా, అమ్మా నేను ఇక ఏంలే అమ్మా నేనేం చెప్పలేను అని అన్నాడు. అని కూడా నాకేం చెప్పకుండా కూడా అది 11 గంటలకి తీసుకోవడం జరిగింది సార్. మాకు అసలు పిల్లగాడు ఆ సిచ్యువేషన్లోనే లేడు, అసలు తాగుతాడు అని మేము అనుకోలేదు సార్. సోమవారం నైట్ తాగిండు సార్ 11 గంటలకి. ఎలక్షన్లు ఏమో ఆదివారం అయినాయి, సోమవారం నైటు అందరూ బాధతో ఓడిపోయింది, మా అమ్మ ఓడిపోయింది కదా, మరి మా అమ్మ ఏమైనా చేసుకుంటుందో ఏందో అని అనుకున్నాడా, లేకుంటే నన్ను భయపెట్టడానికి తాగిండా అనేది కూడా మాకు తెలియలేదు సార్. అసలు మాకు ఇక ఏ ముచ్చట కూడా మాకు అంత మైబాద్ తీసుకుపోయినాం సార్. అయితే ఈ నుంచి బండి మీద కోడగడ్డ దాకపోయినాం సార్. ఆ నుంచి అంబులెన్స్ వచ్చింది, అంబులెన్స్లో ఎక్కించుకొని మైబాద్ పోయినాం సార్. మైబాద్లో అన్ని టెస్టులు చేయించినాం, మాట్లాడిండు నా కొడుకు. ఇంట్లో డాక్టర్లు కూడా అన్నారు, అవి సునీలు నువ్వు సక్సెస్ అయినావు, మాకు పార్టీ అంటే ఇస్తా సార్ అని తెలకాయ ఊపిండు సార్. అన్ని చేసినాక ధైర్యం ఉంటుంది తల్లికి కూడా, అన్ని మంచిగా ఉన్నాయి అన్ని చేసిన అన్నాక మాకు ధైర్యం వచ్చింది సార్. తీరా 10వ తారీఖు నైటు అలా కొంచెం పిల్లగాడు కొంచెం నిమ్మలంగా పండుకునే మోపులో పండుకున్నాడేమో, ఇన్ని రోజులు నిద్రలేదు అనుకున్నా సార్. కానీ నా పిల్లగాడు ఎట్లా అవుతాడని కూడా నేను అనుకోలే. 11 రోజులు మృత్యుతో పోరాడిండు, ముత్తురుతోనే పోరాడిండు, కష్టపడ్డాడు సార్. అలా ఎంత నరకం ఉంచుండో నాకెరక, నేనున్నా కాబట్టి బెడ్ కాడ అంత కష్టపడ్డా కానీ నా కొడుకు ఫలితం దక్కకుండా వెళ్ళిపోయిండు సార్. మామూలుగా నువ్వు ప్రజలకి అంటే సూచనలు ఏం చేస్తావు? అంటే రాజకీయాలలో గెలుపడంలో సహజం, కానీ ఇలాంటి బలవన్మనాలకి ఏ విధంగా పాల్పడకూడదు, ఎందుకు ఇవన్నీ
ప్రజలకు ఏం చెప్తారు మీరు? ప్రజలకు చెప్పినా నేను ఇగో నా పిల్లగాడు ఇట్లా తాగిండు కదా, తాగిండో తాగలేదో దేవుడికి ఎరక, ఎవరు అన్నది కాదు, ఏం చేసింది కాదు. ఆయన ఓడిపోయిందని చేసిండు కాబట్టి ఏదున్నా మా జనాలు ఇవాళ గెలుపు ఉంటుంది, ఓటం ఉంటుంది. ఇక ఏం సాధ్యం కాదు. ఇవాళ ఏదో మనదే మనకు కాకుండా పోతుంది. ఇవాళ ఉన్న వాళ్ళ రేపు ఉండట్లేదు ఇక అనేసి జనాలకు కూడా చెప్పడం జరిగింది సార్. చూస్తారు కదా పాప, తల్లి కన్నీటితో మాత్రం తన కొడుకు మృతి చెందినా కూడా గెలుపోవడంలో పక్క పెట్టి కూడా తను ఎక్కడైతే ఓడిపోయిందో తల్లి ఆ బాధను తట్టుకోలేక మనస్తాపం చెంది పురుగుమందు దాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 11 రోజులు మృత్యుతో పోరాడి నిన్న తుదిశ్వాస విడిచాడు. తల్లి బాధపడుతుంది. రాజకీయాల్లో గెలుపోవడం సహజం, కానీ ఇలాంటి బనవన్మనాలు కూడా యువతలు పాల్పడవద్దు అని చెప్పేసి ఒక తల్లి ఒక దీనావస్థతో చెప్తున్న పరిస్థితి ఉంది.